అవును తండ్రి, పాటల ద్వారానైతే తండ్రి స్థుతుల ద్వారానైతే తండ్రి ప్రార్థనల ద్వారానైతే తండ్రి మీ నామానికే తండ్రి మహిమగత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరును ఆశీర్వదించండి, దీవించండి, మెండైన ఆశీర్వాదాలు కుమరించండి నా ప్రభా. ఇదిగో నా ప్రభా, ఇంకా అనేక మంది కూడా నా ప్రభా రావడానికి సహాయం దాయిచేయండి నా ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా నా ప్రభా జరగవలసిన ఆరాధన అంతట్లో నా తండ్రి ఇదిగో నా తండ్రి మీరే తోడు నీడని నడిపించుకుని ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి అందరూ లేచి నిలబడి భయభక్తులు కలిగి అపోస్తల విశ్వాస ప్రమాణం చదువుకుందాం. మైక్ ఏంటి సిస్టర్? అపోస్తల విశ్వాస ప్రమాణం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తల విశ్వాస ప్రమాణం. పరలోక భూలోకముల సృష్టికర్త యగు తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరి గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదివి దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యము మాకు త్రాగించితివి. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఏదోములోనికి నన్నెవడు నడిపించును. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము.
దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ మీ స్థలాల్లో కూర్చుందాం. దేవుని ఇక్కడ ఈ కీర్తనల గ్రంథం చదివినటువంటి సారాంశము, దేవుని ఉగ్రతను చూస్తున్నాం, అలాగే దేవుని ఉపదేశము చూస్తూ ఉన్నాం, అలాగే దేవుని ఉద్దేశం కూడా చూస్తూ ఉన్నాం. దేవుని ఉద్దేశం ఏంటి? మనిషిని, నరుణ్ణి మంచిగా తయారు చేయాలన్నదే దేవుని ఉద్దేశం. అలాగే దేవుని ఉపదేశం ఏంటి? వీళ్ళు బాగా సమాజంలో, సొసైటీలో బాగా నడుచుకోవాలి, బాగా మంచిగా ఉండాలి, మంచితనంతో ముందుకు పోవాలి, శత్రువునైనా ప్రేమించే హృదయం కావాలి, అలాగే ఎవరిని కూడా హింసించకూడదు, దూషించకూడదు, శిక్షించకూడదు అన్నది దేవుని ఉపదేశం. అలాగే దేవుని ఉగ్రత దినం ఎప్పుడు వస్తుంది? దేవుని ఉగ్రత దినం ఎప్పుడు వస్తుంది అంటే, మనము చేయనటువంటి ఎటువంటి కార్యములనైనా ఈ లోకంలో చేయవచ్చు. మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు. కానీ దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది అంటే, దేవునికి గిట్టని కార్యములను చేసినప్పుడు దేవుని ఉగ్రత దినం వస్తుంది. కనుక దేవునికి మనం ఉగ్రతను తేకుండా మంచితనంతో, మర్యాదపూర్వకంగా ప్రతి మనిషి కూడా ఈ సమాజంలో, సొసైటీలో, ఎందుకంటే ఈ లోకాన్ని నిర్మించింది దేవుడే కనుక ఈ లోకంను నిర్మించినటువంటి దేవునికి మాత్రమే మనం లోబడాలా. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనము స్మరించుకుంటున్నాము, తరించుకుంటున్నామంటే అంతా ఆ దేవుని గొప్పతనమే. మన చేతుల్లో ఏమీ కూడా లేదు, మనము ఏది కూడా మనం తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఒక యజమాని అనుకుంటాడు, ఇంటి యజమాని, నాకు ఇంటికి సర్వ హక్కులు నావే అనుకుంటాడు. కానీ ఆ సర్వ హక్కులు నీవి కాదు, అవి ఎవరు అంటే దేవుడివి. సర్వ హక్కులు దేవుడే. నిన్ను ఆయన ఆత్మగా నిన్ను పంపించినాడు కనుక ఆత్మని ఆయన నింపబడాల. ఆయనతో నీ ఆత్మ నింపబడితే అప్పుడు నీ కుటుంబము 3 పువ్వులు 6 కాయల్లాగా వికసిస్తుంది అని మనం ఈ సందర్భముగా మనందరం కూడా తెలుసుకోవాలనేసి మీకందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు అంశభాగం ఏమిటంటే, ప్రతి క్షణం కూడా, ప్రతి నిత్యము కూడా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాలి అన్న అంశం గురించి మనం ఈరోజు పాఠం నేర్చుకోబోతున్నాం దేవుడి సన్నిధిలో. కనుక ఈ పాఠం చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల దినమందు మీ ఆరాధనలో తండ్రి, ఈ సన్నిధిలో కూర్చొని మేము ఇంత ప్రశాంతంగా నిన్ను తలచుకునే భాగ్యాన్ని మాకందరికీ ఇచ్చినందుకు వేలాది వందనాలు. అలాగే తండ్రి, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి విత్తబడే వాక్యముతో మాతో బహుసూటిగా మాట్లాడి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో మాకు నిండైన మీ ఆత్మని మాకు పంచమని ప్రాముఖ్యంగా అడుగుచూ ఉన్నాం. అడుగుడి నీకు ఇవ్వబడును అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరికి ప్రభువా, నడినెత్తి నుంచి, అరికాల నుంచి నడినెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయమని, ఈ ఆరాధన అంతట్లోనూ తోడు నీడగా ముందుకు నడిపించమని ప్రభు అయినటువంటి నజరైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించాలి అని నేను ఈ సందర్భముగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు, నేను, ప్రతి ఒక్కరూ కూడా భయభక్తులు కలిగి సన్నిధిలో వచ్చి ఎందుకు కూర్చొని ఉన్నామంటే, ఎందుకు కూర్చొని ఉన్నాం దేవుని సన్నిధిలో? దేవుని మందిరానికి ఎందుకు వస్తారు? దేవుని మందిరానికి ఎందుకు వస్తారు? వారమంతా లోకంతో ఇసిగిపోయి, వారమంతా లోకంలో పనిచేసి, వారమంతా లోకంలో విసిగి వేజారిపోయి, ఆ కష్టాలు పడి, నష్టాలు పడి, అన్నిటినీ
మరిచిపోవడానికి, దేవుని సన్నిధిలోకి వచ్చి మొర్రపెట్టి ఆయనకి అర్పించి వెళ్ళిపోవడానికి ఈ మందిరంలో కూర్చున్నాము అంటే మన బాధల్ని ఇక్కడ విడిచిపెట్టేసి దేవుని దగ్గర విడిచిపెట్టి మళ్ళా ఒక నూతన సృష్టిని సృష్టించబడాలి మన జీవితంలో అని కోరుకుని మనము ఈ మందిరం నుంచి వెళ్తాం. కనుక మందిరానికి వచ్చినప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉంటామో లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మనం గుర్తు రావాలి, వచ్చి తీరాలి. కనుక ప్రాముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, గత కాలంలో అనేకమైనటువంటి అద్భుతాలు నీకు జరిగిండొచ్చు, లేదా అనేకమైనటువంటి నష్టాలు జరిగిండొచ్చు, అనేకమైనటువంటి కష్టాల గుండాల్లో నువ్వు వెళ్ళిండొచ్చు, లేదో నిన్ను ఎవరైనా ఏమార్చుండొచ్చు, లేదు నిన్ను ఎవరన్నా మోసం చేసి ఉండొచ్చు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు పాఠం ద్వారా చెప్పబోతా ఉన్నాడు. ప్రతి క్షణం కూడా మనము జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ లోకం పూర్తిగా పాపములో కూరుకుపోయింది అని దేవుడు చెప్తున్నాడు, బైబిల్ సారాంశం. కనుక పాపము జోలికి మనం వెళ్ళకుండా పవిత్రమైనటువంటి పరిశుద్ధాత్మైనటువంటి దేవునితో మనం ముందుకు సాగిపోవాలనేసి మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మరి మీరు అనుకోవచ్చు, లోకం పాపములో ఉన్నది అని ఎట్లా అంటావో అని అనొచ్చు. కానీ లోకము పాపములో ఉన్నది అంటే మనము జాగ్రత్తగా నడుచుకోవాలని అర్థం ఇక్కడ. హల్లెలూయా. మనము లోకము పాపములో ఉన్నది అని మనం చెప్తున్నాము అంటే ఇక్కడ జాగ్రత్త, మనం ఏం చెప్పాము, ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించాలి అని మనం ఏ విధంగా చెప్తున్నామో అదే విధంగా మనము గ్రహించాల్సింది ఏంటంటే ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకం ఓన్లీ మనకు ఒక యాత్ర లాంటిది అని మనం గ్రహించాలా. ఈరోజు దాదాపుగా ఒక మనిషి సగటు జీవితము జీవించాలంటే గతంలో చెప్పేవాళ్ళు, మా తాత 100 ఏళ్ళు బతికినాడు, మా అవ్వ 110 ఏళ్ళు బతికింది, అలాగే మా నాయనమ్మ మా అమ్మమ్మ ఇన్నేళ్ళు బతికినారు అని చెప్పుకోగలుగుతా. కానీ రాను ఏమైపోతుందంటే లోకంలో పాపాలు ఎక్కువైపోవడం వల్ల మనిషి జీవితం అనేది దేవుడు ఆయుష్ తగ్గించేస్తా ఉన్నాడు. ఇప్పుడు అంటే మనిషి జీవితం 80 ఏళ్ళు కావచ్చు, లేదు 70 ఏళ్ళు కావచ్చు. కానీ కొంతమంది ఇంకా మధ్యలోనే కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అది మన చేతుల్లో లేదు. కనుక మనం సేవిస్తున్నటువంటి దేవుని తట్టు తిరగాలి. దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు, దేవుడే మనకు జీవమై ఉన్నాడు, దేవుడే మనకు ఆత్మ అయి ఉన్నాడు. అటువంటి ఆత్మ కలిగినటువంటి దేవునిలో ఎలాంటి లోపం లేదండి. మనం ఈరోజు చూసుకున్నట్లయితే దేవునిలో ఎక్కడైనా లోపాలు కనిపిస్తాయండి? ఎక్కడ కూడా లోపాలు కనపడవు. దేవుణ్ణి మనం నిందించడానికి ఆస్కారమే లేదు. నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావు అంటే నీలో లోపాలు ఉన్నట్టే, నీలో పాపాలు ఉన్నట్టే, నీలో శాపాలు ఉన్నట్టే, నీలో కల్మషం ఉన్నట్టే, నీలో పాపము ఉన్నట్టే అని మనం గ్రహించాల. దేవుణ్ణి దూషిస్తున్నారు, హింసిస్తున్నారు అంటే వారిలో ఖచ్చితంగా లోపము ఉంది అని మనం గ్రహించాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు కృషించి నశించి లేచింటారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా వరకు. మనము కొంతమంది చెప్పుకోవచ్చు, నేను ఫస్ట్ నుంచి మా తాత ముత్తాతల నుంచి నేను క్రైస్తవుడును అంటే దేవుని నమ్ముకొని ఉన్నాను అని చెప్పడంలో చెప్పినంత మాత్రాన వాళ్ళకు దేవుడేం న్యాయం చేయడు. కొంతమంది చెప్పుకుంటారు, కానీ అక్కడ కాదు మనకు దేవుడు ఉండేది. కృషించి నశించి లేచి నువ్వు నిలబడాల. దేవుడు నిన్ను ఎన్నుకోబడాల. దేవుడు అప్పుడే దేవుడు రక్షణ పొందింటావు కనుక దేవుడు నిన్ను ఎరగతాడు. నిన్ను ఎరిగి నిన్ను ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన అంటే నీకు ఏమి సంభవించినా దాంతో నీకు పని లేదు. గతంలో నువ్వు అనేకమైనటువంటి మోసపోయి ఉండవచ్చు, గతంలో లేదు అనేక నష్టాలు పడి ఉండొచ్చు, అనేక కష్టాల గుండా వెళ్ళి ఉండొచ్చు.
కానీ అదే మోసం నీకు మళ్ళీ సంభవించాలి అని రూల్ లేదు. నువ్వు అదే కష్టము మళ్ళీ ఇప్పుడు పడు, అదే మోసపూరితమైనటువంటి మోసము నువ్వు ఇప్పుడు పడు, మళ్ళీ నువ్వు అదే అప్పుడు ఏ విధంగా ఉన్నావో అదే విధంగా ఇప్పుడు ఉండు అని దేవుడు చెప్తాడంటే, దేవుడు ఎవరు? నూతన సృష్టి ఉన్నాడు. దేవుడు నీకు నూతన సృష్టినిస్తాడు. అంతేగాని నువ్వు గతంలో నువ్వు కష్టాలు పడినావు, ఇప్పుడు కూడా కష్టాలు పడు. గతంలో నువ్వు మోసపోయి ఉన్నావు, ఇప్పుడు కూడా మళ్ళీ మోసపో. నువ్వు గతంలో అనేక శాపాల నుంచి, అనేక జబ్బులు బాధల నుంచి, వ్యాధుల నుంచి, అప్పుల నుంచి నువ్వెంతో వేదన పడ్డావు, శోధన పడ్డావు, అదే నువ్వు ఇప్పుడు పడు అని దేవుడు ఎక్కడా కూడా చెప్పడు. నువ్వు ఒక నూతన సృష్టి. ఇప్పుడు ఒక జబ్బు చేసినటువంటి ఒక మనిషికి, ఆ జబ్బు చేసినటువంటి వానికి ఏం కావాలి? మెయిన్ శక్తి కావాలా. శక్తి వస్తే దేవుడు శక్తినిస్తే మళ్ళీ బాగుపడతాడు. ఆ శక్తి, ఆ నూతన సృష్టిని నేను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. మనం ఇక్కడ జరుగుతున్నటువంటి మోసాలు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి కల్మషం కానీ, ఎటువంటిదైనా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మోసపూరితంగానే జరుగుతున్నది. గతంలో మనం చెప్పుకున్నాం, మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అనేసి. మనుషులను నమ్ముకొని ఎంతోమంది మోసపోతా ఉన్నారు. నీకు ధనధాన్యం ఇస్తాను, నీకు నగలు ఇస్తాను, నిన్ను ఒక ప్రయోజకుడిని చేస్తాను, నిన్ను ఒక ప్రయోజకురాలుగా చేస్తాను, నిన్ను ఒక స్థితిలో పెడతాను అని యామార్చచ్చు మనుషులు. కానీ దేవుడు అలా చెప్పలా. ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఘనపరచు, నేను నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు. మనం ఆటోమేటిక్గా దేవుణ్ణి ఘనపరిస్తే నీకు ఆటోమేటిక్గా ఘనత దేవుడు ఇస్తాడు. కూడా 100% ఇస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతి క్షణము జాగ్రత్తగా జీవించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఈరోజు అల్పకాల పాప భోగాలకు నువ్వు చోటు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు గాడిలో పడినట్టే. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు గతంలో మోసపోయినావు, నువ్వు మళ్ళా మోసపో అని సాతానుడు నిన్ను రెచ్చగొడతా ఉంటాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము సాతానుడికి తావివ్వకుండా ప్రతి క్షణము మనం జాగ్రత్తగా జీవిస్తే దేవుడు నీ తట్టు నా తట్టు ఉంటాడనేసి నేను ఈ సందర్భముగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయత సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఎప్పుడు గతంలో నీ ఆత్మీయత సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. నీ జీవితం దేవునితో సత్సంబంధము లేకపోయి ఉండొచ్చు గతంలో. అలాగే నీ జీవితం పాడైపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను నమ్ముకో, నేను నిన్ను పవిత్రురాలుగా చేస్తాను, నేను నిన్ను పవిత్రునిగా తయారు చేస్తాను, ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించే విధంగా నేను నిన్ను తయారు చేస్తాను అనే మొట్టమొదటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప కనికరము కలిగినటువంటి దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఈరోజు నేను ఇంత దృఢంగా ఇంత గట్టిగా దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నానంటే, పునర్జన్మనిచ్చినాడు నాకు దేవుడు. పునర్జన్మ ఇచ్చినటువంటి దేవునికి మనము విడిచిపెడతామా? మనము విడిచిపెట్టాం. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టెస్టిమోనీ ఉంటుంది. టెస్టిమోనీ అంటే ఏంటి? సాక్ష్యం. అటువంటి సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళే దేవుని మందిరాలకు వస్తారు. కానీ లేదంటే లోకంలో విలాసవంతంగా ఇప్పుడు మనము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గము ఇరుకుగా ఉంటుందంట. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము ఇరుకుగా ఉంటుందంట. అదే నువ్వు ఎంజాయ్మెంట్లు సంతోషాలకు పోయే దారులు విశాలంగా ఉంటాయంట. విశాలంగా ఇప్పుడు దేవుని సన్నిధికి కానీ దేవుని దగ్గరికి వచ్చేదానికి ఇరుకు. ఆ ఇరుకు మార్గంలో కొంతమంది చాలామంది ఏంది ఇంత ఇరుకు మార్గంలో నేను ఎందుకు పోవాలా అనే ఆలోచన వస్తుంది. సాతానుడు పేటరేగిపోయి చెప్తాడు. అదే విశాలమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయినావు అనుకో, హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఉన్నంతసేపు అంత ఆనందంగా ఉంటుంది. విశాలమైనటువంటి దారులు
నీకు ఎప్పుడు కూడా విశాలంగా ఉండేటువంటి దారులు ఎప్పుడు నీకు సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ చివరికి తెలుసుకునే టయానికి నీ జీవితం కూడా అయిపోయి ఉంటుంది కొంతమంది జీవితాలు. కనుక అట్టివారుగా కాకుండా మేలుకొని, అంటే ఏముంది వాక్యము, కొనక్కడో ఏదో వాక్యం ఉంది సిస్టర్, ఏం అది, నిన్ను కాపాడువాడు కొనక్కడో నిద్రపోడండి. అటువంటి దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు. మనిషికి నిద్ర ఉంటుంది. కనీసం 12 గంటలు కష్టపడిన 12 గంటలో లేదా 6 గంటలో 5 గంటలో రెస్ట్ అనేది అవసరం మనిషికి. కానీ ప్రతి నిత్యము నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడికి నిద్రే లేదు, కొనక్కడో నిద్రపోడు. ఎందుకంటే ఆయనకు అంత బాధ్యత. అయ్యో నా బిడ్డలు నేను విడిచిపెట్టకూడదు, వారికి నేను అండగా ఉండాలి. ఎందుకు అండగా ఉండాలి? ఆయన స్వయాన ఆయన చేతులతో క్రియేట్ చేసినాడు మనిషిని, ఆయన చేతులతో తయారు చేసేసి విడిచిపెట్టేలా ఏదైనా తోటలో నుంచి అవ్వనో తాతనో గెంటి వేయబడ్డాడు. ఎందుకు? వాళ్ళు పాపం చేసినారు కాబట్టి. పాపం అంటే తినద్దు అన్న పండును తిన్నారు కనుక మీకు అర్హత లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని తోసేసినా కూడా ఎందుకు? క్రియేట్ ఆఫ్ ది గాడ్, దేవుడు తయారు చేసినాడు కనుక నిన్ను నన్ను గెంటి వేసబడిన తర్వాత కూడా వారిని విడిచిపెట్టలా దేవుడు. వారికి ఏవి కావాలో అవన్నీ అద్భుతంగా ప్రపంచంలో అన్నీ ఇచ్చాడు. కష్టపడు, కష్టం లేనిదే సుఖం దక్కదు అంటాడు దేవుడు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. కష్టం లేకుండా నువ్వు ఏది కూడా ఆశించద్దు. ఆ కష్టం వెనకాల దేవుడు ప్రతి నిత్యం కూడా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటాడనేసి నేను ఈ సందర్భముగా మీకందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ప్రయాణం ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఒక ట్రైన్ ఎక్కుతాం, ఒక రాయలసీమనో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పలాని ఎక్స్ప్రెస్ ఎక్కి మనం సికింద్రాబాద్ కానీ లేదా మన కాచిగూడలో కానీ దిగాల. ఆ సమయం నీకు తెలుసు. ఓహో మనం ఇప్పుడు 6:30కి ఎక్కాం, ఉదయాన్నే ఒక 6:30కో 7కో మనం దిగుతాము అని నీకు తెలుసు. కానీ నీ ప్రయాణం నీకు తెలుసునా? దేవుడు ఇక్కడ నీకు పంపించాడు ఈ లోకానికి నువ్వు పంపించినప్పుడు ఈ ప్రయాణము నీకు తెలుసా అండి? తెలియదు, ఎవరికి తెలియదు. ఇది ప్రయాణము, ఈ లోకంలో ప్రయాణము. ఈ ప్రయాణంలో మనము కొంతమంది ఏం చేస్తున్నారు తెలిసిన? ఈ లోకంలో ఇక్కడ మాటలు అక్కడ మాటలు అక్కడ ఇప్పుడు ఏదో మనం సామెత ఉంది కదా, ఇప్పుడు విత్తనాలు మనం ఒక విత్తనం వేస్తే ఎన్ని విత్తనాలు వస్తాయి? దాంట్లోకి అనేకమైనటువంటి విత్తనాలు వస్తాయి. ఆ విధంగా అక్కడొక విత్తనం వేసేస్తే అట్టే అల్లుకుపోతుందంట. అలాంటివి అవసరం అంటారా ఈ లోకంలో? నీకు ఏదో బాగుపడు అనేసి ఎవరన్నా ఒక మంచి మాట చెప్తారనుకో, నువ్వు ఆ మంచి మాటను తీసిపోయి ఇంకొకరికి చెప్పేది, మళ్ళీ వాళ్ళు గమ్మున ఉంటారు, మళ్ళా ఇంకొకరికి చెప్పేది. ఈ విధంగా చెప్పుకోవడం వల్ల మంచిదంటారా? మనకు ఏది కూడా మోసపూరితమైనటువంటి జీవితము వద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా జీవించాలి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా. మనము సాడీలు అస్సలు చెప్పకూడదు, ఒకరి మీద ఒకరు సాడీలు అస్సలు చెప్పకూడదు. నీకేదన్నా మంచి చెప్పినారనుకో దాన్ని వినేసి గుమ్మన అయిపోవాలి. కానీ మళ్ళీ ఇంకొకరికి చెప్పి లేదు నిన్ను ఒకవేళ ఎవరైనా ఏదన్నా అన్నారనుకో మళ్ళీ ఇంకొకరికి చెప్పి ఇటువంటివి ఖచ్చితంగా చేయకూడదు అని నేను ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అతి శ్రేష్టమైనటువంటి దేవుడు, నిన్ను నన్ను తయారు చేసినటువంటి దేవుడు, గొప్ప పరిశుద్ధాత్మ కలిగినటువంటి దేవుడు, పవిత్రమైనటువంటి దేవుడు, కల్మషము లేనటువంటి దేవుడు. కల్మషమంతా మనసులోనే మనిషి జీవితంలోనే కల్మషాలు దాగి ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన? ఏదైనా పాడు పనో లేదంటే ఏదో ఒక పని చేసేసి దాన్ని కప్పెట్టేసి ఏమీ తెలియనట్టు ఎరగనట్టు ఉంటారు మనుషులు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు
అంత గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుడు. ఈ దేవుని నువ్వెందుకు ఆ దేవుని నమ్ముకుంటున్నావో, ఎందుకు నువ్వు ఆ దేవుని దగ్గరికి పోతావు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఉన్నారా లేదా? అలాంటివి మనం ఇదివరకు ఎప్పుడో చూసేసినాం. ఎందుకు పోతున్నావు, ఏమి నీకు ఆ దేవుని వల్ల ఏమి లాభమో అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. కనుక దయచేసి నేను మనవి చేస్తా ఉన్నాను, అటువంటి ఎవరన్నా మీకు చెప్పినట్లయితే అక్కడికక్కడే మర్చిపోండి. జాగ్రత్తగా ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించు అని మన పవిత్రమైనటువంటి గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10-12 వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి సిస్టర్. తాను తలంచుకునివాడు పడుకొండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సంభవింపలేదు అంటే మనం దీంట్లో గ్రహించాల్సింది ఏంటంటే, నేను చాలా భక్తుడును కావున పాపంలో పడను అని అనుకుంటున్నారేమో. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, నేను చాలా భక్తుడను, నేను పడిపోను, నేను జారిపోను, నేను ఊడిపోను అని అనుకుంటున్నారేమో. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే, పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో నేను నిలిచి ఉన్నానని చెప్తున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకోవాలి అంటున్నాడు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు కొంతమంది అంటారు, నువ్వు పెద్ద కోటీశ్వరుడు, నువ్వు పెద్ద ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, నువ్వు చాలా ధనవంతుడు, మేము చాలా బీదవాళ్ళము, మేము చాలా పేదవాళ్ళము అని చెప్తా ఉంటారు. కానీ దేవుడు అలా చెప్పాడండి? ఉన్నవాడు, లేనివాడు, బీదవాడు, పేదవాడు, ధనికుడు, ధనవంతుడు, ఇవన్నీ దేవుడు చెప్పాడా? ఏది చెప్పలా. అందరూ సమానమే అని దేవుడు చెప్పాడు. అటువంటప్పుడు మనం ఎందుకు ఒకరిని గణపరచాలి, ఒకరిని ఎందుకు దిగజార్చాలి? మనకు దేవుడు సమానము. నీలో దేవుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అటువంటి మాటలు మాట్లాడవు, ఒకరి దగ్గర మోసపోవు, ఒకరి దగ్గర అన్యాయం అయిపోవు. ఒకరిని నమ్మి మోసపోయినట్లయితే మనం దానికన్నా అంత హీనులు ఈ లోకంలో ఎవరు ఉండరు. మనం ఎందుకు మోసపోవాలండి ఒకరి దగ్గర? మోసపోతున్నావు అంటే మోసగింపబడుతున్నారు అంటే ఎదుటి వ్యక్తి ఉచ్చులో మనం పడిపోయినట్టు అని గ్రహించాల. ఎదుటి వ్యక్తి అంటే నిన్ను మోసం చేస్తున్నాడు అంటే నీలో ఉన్నటువంటి లోపాన్ని అతడు గ్రహిస్తాడు. సైతానుడు గ్రహించి ఎలా మనము దీన్ని క్రియేట్ చేసి ఏ విధంగా మనం తీర్చుకోవాలి అని చెప్పి పన్నాగం పంటాడు. అటువంటి పన్నాగాన్ని సాతానుడు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉంటాడు. పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. కనుక సాతానుడికి మనం తావు ఇవ్వకూడదు. ఇచ్చినావంటే నీలో దేవుడు ఉండడు, 100% దేవుడు ఉండడు. మనం సాతానుడికి తావు ఇవ్వకూడదు. ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతి క్షణం, ప్రతి నిత్యము దేవుడు ప్రతి క్షణం అంటే ఏంటి? ప్రతి క్షణం అంటే ఏంటంటే, క్షణం అంటే ఎట్లా? కళ్ళు తెరిసే లోపల ఒక క్షణం. అది ప్రతి క్షణం కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలా అంటున్నాడు. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా దేవుడు ఇక్కడ కొన్ని మనకు ఇక్కడ ప్రాముఖ్యంగా కొన్ని వాక్యాల ద్వారా ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:27 ఒకసారి చదవండి సిస్టర్.
గాలిని కొట్టునట్టు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచు కొనుచున్నాను. అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, గత కాలపు ఆత్మీయమైనటువంటి జీవితము ఈరోజు మనం పాపంలో పడిపోకుండా అడ్డుపడదు. అంటే గత కాలంలో నువ్వు బాగా ఆత్మీయుడిగా ఉండిండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా మనం ఉండగలుగుతామా? ఉండలేము. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? పాపంలో పడిపోకుండా అడ్డుపడదు. అంటే నువ్వు పడిపోవచ్చు పాపంలో. కనుక ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు జాగ్రత్తగా ప్రతి క్షణము జాగ్రత్తగా జీవించు అంటున్నాడు. కనుక మనం ఇక్కడ కొన్ని ఏం చెప్తున్నాడు దేవుడు? పడిపోకుండా జీవించండి, పడిపోకుండా. ఇప్పుడు గాలి వస్తూ ఉంది, గాలి ఓ అని గాలి వస్తూ ఉంది. ఒక చెట్టు ఉంది, చెట్టు ఉండాలి అంటే, భూమి మీద ఉండాలి అంటే అది ఎట్లా ఉండాలా? భూమిలో బాగా పాతుకుపోయి ఉండాలా. ఒకవేళ పైన ఏర్లలో కొంచెం ఏర్లు కనపడతా పైనే ఉన్నదనుకో, గాలి వచ్చిందనుకో పడిపోతుంది. నువ్వు ఏర్లు అసలు కనపడకూడదు చెట్టుకి, భూమిలో పాతుకుపోయి ఉండాలా. అంటే దేవుణ్ణిలో నువ్వు నిమగ్నం అయిపోయి ఉండాలా, దేవుణ్ణిలో నువ్వు లీనమైపోయి ఉండాలా. అప్పుడే దేవుడు కాదు, లోకం నిన్ను కదల్చలేదు. నిన్ను ఎవడైనా టచ్ చేసినా, నిన్ను ఎవరైనా ఏదైనా నిన్ను తప్పుడు మాటలు అనాలన్నా, ఏదన్నా చెరపాలనుకున్నా, నిన్ను ఎవరన్నా పాడు చేయాలనుకున్నా, లేదు నిన్ను ఎవరైనా మోసం చేయాలన్నా కూడా తట్టుకోలేరు. అట్లే పెనుగాలి కూడా వచ్చినా కూడా చాలా చెట్లు పడిపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం గాలి వచ్చినప్పుడు. కానీ చాలా చెట్లు పడకుండా ఉంటాయి. ఏంటి సంగతి ఆడ అంటే, ఈ చెట్టుకు అంత కెపాసిటీ లేదు, తట్టుకునే కెపాసిటీ. అదేవిధంగా ఈ లోకంలో ఎంతోమంది రాలిపోతూ ఉన్నారు, ఊడిపోతున్నారు, జారిపోతూ ఉన్నారు. ఒక స్కూటర్కి బోల్ట్లు వేసి బాగా టైట్ చేసింటారు. బాగా గ్రహించండి, బోల్ట్లు వేసి బాగా టైట్ చేసింటారు. బాగుంది కదా అని మనం ఎత్తుకొని తోలుకొని పోతూ ఉంటాం. తోలుకొని పోతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి అవి రాలిపోతూ ఉంటాయి, అక్కడక్కడ ఏదైనా లూజ్ అయిపోతూ ఉంటాయి. లూజ్ అయినప్పుడు ఏం చేయాలి? మనం వాటిని టైట్ చేయాలా, కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండాలా. అదేవిధంగా దేవునిలో మనము కనిపెట్టుకొని దేవుని వాక్యముతో, దేవుని ప్రార్థనతో మనం ముందుకు పోతా ఉంటే దేవుడు ఖచ్చితంగా నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆయన జీవింపజేస్తాడు, సిగురింపజేస్తాడు. ఈరోజు ఎండాకాలం వస్తే చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. అట్లే మనం ఏమనుకుంటామో, ఇది మరణించిందేమో, చనిపోయిందేమో అనుకుంటాం చెట్లు. మళ్ళీ వర్షం పడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పచ్చగా చిగురిస్తూ ఉంటుంది. ఈరోజు ఎగ్జాంపుల్ చింత చెట్టే చూడండి. చింత చెట్టు ఈ ఎండకి ఏమవుతుంది? మొత్తం రాలిపోయింది అనుకో, చింత చెట్టు ఎండిపోయింది అనుకుంటారు. మళ్ళీ చిగురిస్తా పచ్చగా తయారైంది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా అనిపిస్తుంది. కనుక ప్రతి ఒక్కదానికి సమయం అనేది ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోకంలో నువ్వు జారిపోవద్దు, ఊడిపోవద్దు. లోకంతో నీకు పని లేదు. నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు. ఆయన కొనకడు, నిద్రపోడు. జాగ్రత్త. ఎందుకంటే అటువంటి గొప్ప దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు. నీలో, నాలో, మనలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఈరోజే దేవుణ్ణి మోకరించి, తండ్రి నన్ను బాగు చేయవాడు నీవే. ఈ లోకం నన్ను బాగు చేయదు, మనుషులు నన్ను బాగు చేయరు. మనిషి నమ్మించి మోసం చేస్తాడేమో, కానీ నువ్వు అటువంటి దేవుడు కాదు, నమ్మించి మోసం చేసేటువంటి దేవుడు కాదు అని మనము తెలుసుకోవాలనేసి ఈ సందర్భముగా మీకందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే చూడండి, ఆదికాండంలో 9 నుంచి 9వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవండి సిస్టర్ ఒకరు.
ఆది కాండము 9వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నోవాహు ఒకప్పుడు ఎటువంటి వాడండి? భక్తిపరుడు, నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు. ప్రాముఖ్యంగా మనం చూడాలంటే నోవాహు గురించి ఒక చరిత్రే ఉంది. నోవాహు ఒకప్పుడు నీతిమంతుడు అండి. నీతిమంతుడు అంటే ఏంది? ఆయన ఎలాంటి లోపాలు లేవు, ఎతికేదానికే లేవు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జాంపుల్లో ప్రతి క్షణము ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రతి క్షణము జాగ్రత్తగా జీవించు అన్న దాని గురించి నేను చెప్తా ఉన్నా. నోవాహు నీతిమంతుడే, భక్తిపరుడే. కానీ ఏం చేశాడు? ద్రాక్ష అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి? త్రాగుబోతు అయినాడు, త్రాగుబోతాడు అయిపోయినాడు నోవాహు. కనుక అలాగే ఇంకొక వచనం చదవండి. ఆది కాండం 12, 18, 19 వచనాలు ఒకసారి చదవండి. అట్లాగే అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నాకు భార్య అని నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరని ఎలా చెప్పితివి? సాల్, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది అంటే ఎందుకు మనం జాగ్రత్తగా జీవించాలి? పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద ఒక రాజులు, అటువంటి వాళ్ళే ఈ బైబిల్లో మనం రాసిన్నారు కదా. అటువంటి వాళ్ళే ఈ విధంగా హీనస్థితిలో, దీనస్థితిలో పడిపోయినారే. ఎందుకు పడిపోయినారండి వీళ్ళంతా? దేవుడు అంటే భయము, భక్తి కోల్పోయినారు కొన్ని సందర్భాలలో. కనుక ఇక్కడ మనం ఏం గ్రహించాలా? అబ్రహాము దేవుని పిలుపునకు లోబడిన వాడే. దేవుడంటే భక్తిపరుడు, దేవుడంటే అంత ప్రేమ, దేవుడంటే అంత ఆప్యాయత, అనురాగము. దేవుడు ఏది చెప్తే అది చేసేవాడే తప్ప ఇంక వేరే అతని ఇష్టంగా ఏది చేసేవాడు కాదు. కానీ శారా నా సహోదరి అని అబద్ధం ఆడినాడు. అక్కడ పోయి భార్యను పెట్టుకొని అక్కడ శారా నాకు సహోదరి అంటే నా చెల్లిలో లేదా నా సహోదరి అని చెప్పి అబద్ధం ఆడినాడు. అబద్ధం ఆడాలంటే అక్కడ ఆడకూడదు. కానీ చూడండి, ఇక్కడ మనము అబ్రహాము ఎంత ఘోరం చేశాడు. నా సహోదరి శారా అని అబద్ధం ఆడడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది? ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా లేకపోవడం వలనే ఇవన్నీ కూడా సంభవించినాయి. అలాగే కీర్తనల గ్రంథము 106:33 చూడండి ఒకసారి. 106:33 వచనం. ఎట్లనగా ఆత్మ మీద తిరుగుబాటు చేయగా తన పెదవులతో కాని మాట ఎవరండి పలికిండేదే? ఎవరు పలికిండేదే? ఇక్కడ మనం బహు జాగ్రత్తగా మనం చూసుకోవాలా. మోసే గొప్ప సాత్వికుడు, అంటే మంచితనం కలిగినటువంటి దేవుడు బహు సూటిగా ఎన్నుకున్నటువంటి దేవుడు స్వయాన మోసేని ఎన్నుకున్నాడా లేదా? మోసేని ఎన్నుకుని ఒక సాత్వికుడిగా తయారు చేసి అతనికి కొన్ని మహిమలను ఇచ్చినాడు. కానీ కోపంతో కాని మాటలో పలికేసినాడు. అంటే తప్పుడు మాటలు అని పలికినాడు. కనుక ఇక్కడ కూడా మనం ఏం గ్రహించాలా? ప్రతి క్షణము మనం జాగ్రత్తగా జీవించాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే 2వ సమూయేలు 11:3 చదవండి ఒకసారి, ముగిచ్చేస్తాను త్వరగా.
11వ అధ్యాయము 3 నుంచి ఆమె బహు సౌందర్య అయి ఉండుట చూచి, ఒకసారి మైక్లో చదవండి సిస్టర్. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. చదవండి. అతడు వచ్చి ఆమె ఎలీయాబు కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయైన బత్షెబ అని తెలియచేయగా 8 వరకు కరెక్ట్గా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎదుగు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానం పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞనిచ్చెను. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరంలో నుండి బయలు వెళ్ళెను. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దావీదు యెహోవా హృదయానుసారుడే, అంటే దేవునికి హృదయానికి అంటే ఇష్టమైనటువంటి దావీదు దేవునికి హృదయానుసారుడే. కానీ వ్యభిచారం చేశాడా లేదా మనము గ్రహించాలి. మనం ఇక్కడ బాగా చూసుకోవాలా. దావీదు మహారాజు ఎంతో గొప్పవాడు, మనం చదువుకుంటాం కదా. కానీ ఇక్కడ మనము కొన్ని ఇక్కడ సంభవిస్తున్నటువంటి వాటి ప్రకారం చూసుకుంటున్నాం కనుక, అలాగే ఇది చూడండి, 1 రాజులు 11 నుంచి కొన్ని వచనాలు, అందులో కూడా మీరు ప్రాముఖ్యంగా 8 వచనాలు చదవచ్చు. కానీ ఇక్కడ దీంట్లో ఏమనుంది మళ్ళీ చదవండిలే. 1 నుంచి 8 వచనాలు. సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను మనం చూస్తూ ఉంటాం. సొలొమోను మహాజ్ఞాని. అటువంటి మేధావి ఇంకొకరు లేరు అనిపిస్తుంది సొలొమోను కథ మనం చూసుకున్నట్లయితే. కానీ అనేక స్త్రీలను మోహించాడండి సొలొమోను. ఎందుకంటే అటువంటి గొప్ప సొలొమోను అనేక స్త్రీలను మోహించాడు అంటే, ఇష్టపడ్డాడు అంటే అక్కడ ఏం సంభవించింది, ఎందుకు జరిగింది మనం ఏ పాఠం గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు? ప్రతి క్షణము జాగ్రత్తగా జీవించాలి. మనం జీవించకపోతే, ఇప్పుడు మనము ఏదైనా తప్పు చేశారనుకో, తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు. అదే పెద్దలు తప్పు చేశారనుకో పిల్లలు శిక్షిస్తారండి? శిక్షించరు. ఎవరు శిక్షిస్తారో? దేవుడు. మన పైన ఒక యజమాని ఉన్నాడు. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రి యజమాని ఏ విధంగా ఉంటారో, పెద్దలు తప్పు చేస్తే వాళ్ళకు ఒక యజమాని అంటే దేవుడు ఉంటాడు. ఆ దేవుడు నిన్ను శిక్షిస్తాడు కనుక. అలాగే ఇక్కడొచ్చి న్యాయాధిపతులు 15:1 చదవండి సిస్టర్. సంసోను గురించి తెలుసుకొని ముగించేస్తాము. కొన్ని దినములైనటువంటి తరువాత గోధుమల కోత కాలమున సంసోను ఒక మేక పిల్లను ఒకటి తీసుకొని తన భార్యను చూడగా వచ్చి అంతఃపురంలో ఉన్నటువంటి నా భార్య వద్దకు నేను పోదును అనుకునగా ఆమె తండ్రి లోపలికి వెళ్ళనీయక ఆమెను ద్వేషించితివనుకొని ఇచ్చి తిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఉండవచ్చును, చిత్తగించమనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, సంసోను బహుబలాధ్యుడే, బలవంతుడు, ఆయన కంటే మించినటువంటి వాళ్ళు ఇంకొకరు లేరు అని
మనకు తెలుసు. సంసోను అధికమైనటువంటి బలాఢ్యుడే, కానీ స్త్రీ వ్యామోహంలో పడి పతనం అయిపోయినాడు లేదా? పతనం అయిపోయినాడు. కనుక దేవుడు చెప్తున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం గ్రహించే ముందు ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పినాను? రాజుల గురించి, అలాగే దేవుని, వీళ్ళంతా కూడా దేవుడు ఎన్నుకోబడినటువంటి వాళ్ళే. వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి వారు కూడా దేవుడు ఎన్నుకోబడినటువంటి వారు. ఎన్నుకోబడినటువంటి వారే ఈ విధంగా చేసినారు. ఎందుకు చేయవచ్చినారో కొన్ని సందర్భాల్లో దేవుడిని విడిచిపెట్టి పాపాలకి లోబడిపోయినారు. కనుక వీరంతా ఒకప్పుడు బలవంతులే, ఆత్మీయులే, కానీ అజాగ్రత్తగా ఉన్నప్పుడు పాపానికి చోటిచ్చారు. అజాగ్రత్త. మనలో అజాగ్రత్త ఉండాలా లేదా జాగ్రత్త ఉండాలనా? జాగ్రత్త ఉండాలి, అజాగ్రత్త ఉండకూడదు. కనుక మనము జాగ్రత్త పడదాము అని ఈ సందర్భమైనటువంటి సారాంశం. కనుక ప్రతి ఒక్కరూ కూడా చేసినటువంటి పాపాన్నే చేస్తూ, చేసినటువంటి పాడు పనులనే చేస్తూ, చేసినటువంటి కష్ట నష్టాల గుండానే వెళుతూ, వ్యాధి బాధలతోనే వెళుతూ, అంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే రొటీన్ లైఫ్ని మనము, అంటే లోకంలో జరిగే రొటీన్ అంటే ఇంకొకటి ఉంది. మళ్ళీ రొటీన్గా నువ్వు ఉద్యోగానికి పోతావు, తెల్లారితో లేస్తావు, ఉద్యోగానికి పోతావు. అది నేను వాటి గురించి చెప్పలేదు, మనం కష్టపడే కష్టం గురించి చెప్పడం లేదు. మనం చేసే అలవాట్లను బట్టి, అంటే మనము మనము ఏ పంటనైతే విత్తుతామో అదే పంటను తిరిగి కోస్తాం. ఈరోజు విత్తనాలు వరి నాటితే వరి విత్తనమే వస్తుంది. అలాగే వేరుశెనగ అంటే చెనిక్కాయ గింజలు వేస్తే చెనిక్కాయ గింజలు విత్తనమే వస్తుంది. అదేవిధంగా నువ్వు ఏ పంట అయితే విత్తుతావో, ఏ పంట అయితే వేస్తావో అదే పంటను రిటర్న్ కోస్తాం, కానీ వేరే పంటను కోయమో. కనుక జాగ్రత్త. దేవుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్త. ఈ లోకంలో ప్రతి క్షణము జాగ్రత్తగా జీవించండి అని దేవుడు ఈ వాక్యాల ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పించినాడు దేవుడు. కనుక ఇటువంటి పాఠాలని మనందరం కూడా గుర్తుపెట్టుకొని మన మదిలో దాచుకొని వాక్యముతో ప్రార్థనతో, ఎంతోమంది చాలామంది ఉంటారు, వాక్యము చదవరు, ప్రార్థనలు చేయరు, అన్నీ కావాలి మాకు అంటారు. కానీ మనలో ఏముండాలండి? ప్రాముఖ్యంగా ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. అప్పుడే 2 రెక్కలు. ఒక పక్షి ఎగరగలుగుతా ఉంది అంటే ఆకాశంలో 2 రెక్కలు ఉంటేనే ఎగరగలుగుతుంది. అటువంటి 2 రెక్కలు కలిగినటువంటి జీవితం మనకు కావాలా. ప్రార్థన, వాక్యము అనే జీవితం మనకందరికీ కావాలనేసి, ఉండాలనేసి. ఒకవేళ నీకు ఏదైనా ఈ గతంలో నువ్వేదన్నా ఒకరి మీద సాడీలు చెప్తున్నా, లేదు నువ్వేదన్నా పాడు పని చేసినా, నువ్వు అపవిత్రమైనటువంటి కార్యాలు చేసినా, వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి, వాటన్నిటినీ కూడా వదిలేసి, పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని ఇష్టానుసారంగా జీవించినట్లయితే నీ జీవితము మారిపోయి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిపి 3 పువ్వులు 6 కాయల్లాగా వికసింపజేసే విధంగా దేవుడు నిన్ను నన్ను తయారు చేస్తాడు. కనుక ఇప్పుడు మనం చూసినటువంటి వీరందరూ కూడా ఒకప్పుడు బలవంతులే, బలాఢ్యులే, ఆత్మీయులే, కానీ అజాగ్రత్తగా ఉన్నప్పుడు పాపానికి చోటిచ్చినారు. మనము జాగ్రత్త పడి జీవిద్దాము అని ఇక్కడ సారాంశం. కనుక దేవుడిచ్చినటువంటి ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక పాట పాడుకొని దేవునికి మీ విలువైనటువంటి కానుకలను సమర్పించుకుందాం. హల్లెలూయా.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. మైక్ కొంచెం దూరంగా పెట్టు, మైక్ కొంచెం దూరంగా పెట్టుకో. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా పాదములకు దీపమో, నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా పాదములకు దీపమో, 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. సిస్టర్ పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అదే పాట రిపీట్ పాడండి సిస్టర్. కొంచెం మంచి ఒక ఉజ్జీవమైనటువంటి పాట అది. మళ్ళా పాడండి ఒకసారి ఇది. హల్లెలూయా. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా పాదములకు దీపమో, నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా పాదములకు హారమో, నాకు దీపమో, పాదములకు దీపమో,
నీ వాక్యమే నా పాదములకు దీపము. ఈ పాత్రుడా నా యేసయ్యా,